అనుకున్న గడువు కంటే ముందుగానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విత్తన డీలర్లు రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలను నిల్వ చేసుకోవాలని ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ డీలర్లను ఆదేశించారు. రామంపేటలోని పలు ఎరువుల విత్తనాల దుకాణాల్లో ఇన్ఛార్జ్ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలను ముందస్తుగానే నిల్వ చేసుకుని రైతులకు అందుబాటులో ఉంచాలని, విత్తన చట్టం ప్రకారం, ఎరువుల చట్టం ప్రకారం వ్యాపారం నిర్వహించాలని, నిబంధనలను అతిక్రమించినట్లయితే చర్యలు తప్పవని ఆయన డీలర్లను హెచ్చరించారు. రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలన్నారు. బిల్లులను సీజన్ చివరి వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలని, కొందరు గ్రామాల్లో పర్యటిస్తూ విత్తనాలను కానీ ఎరువులను కానీ అమ్మడానికి ప్రయత్నిస్తే అలాంటి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని, వారి వద్ద ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయరాదని రైతులకు సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేటలోని పలు ఫర్టిలైజర్ షాపుల్ని తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీలర్లకు వర్షాకాలానికి సరిపడు విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచుకొని రైతులకు సరిపడా విత్తనాలను సరఫరా చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. డీలర్లందరూ కూడా తప్పనిసరిగా నియమ నిబంధనలకు లోబడి, ముఖ్యంగా విత్తన చట్టం, ఎరువుల చట్టం నియమ నిబంధనలకు లోబడి మాత్రమే వ్యాపారం నిర్వహించాల్సిందిగా డీలర్లందరినీ ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా రైతులు తప్పనిసరిగా అధికృత డీలర్షిప్ కలిగినటువంటి డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కానీ ఎరువులని కొనుగోలు చేయాలి. వాళ్ళు కొనుగోలు చేసిన ఎరువులకు, విత్తనాలకు తప్పనిసరిగా బిల్లును తీసుకొని సీజన్ చివరి వరకు వారి దగ్గర ఉంచుకోవాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. కొంతమంది రాత్రిపూట కానీ లేదంటే డే టైంలో కొంతమంది గ్రామాల్లో పర్యటిస్తూ ఎరువులు, విత్తనాలు అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు. వారి వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు కొనుగోలు చేయొద్దని రైతులకు సూచించడం జరుగుతుంది. అట్లాంటి వివరాలను వ్యవసాయ శాఖకు అందించినట్టయితే వాటిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వారి వద్ద రైతులు ఎవరు కూడా విత్తనాలను కానీ ఎరువుల్ని కానీ కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించడం జరిగింది.